వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నాం. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళకి తెలిసిన ఐడియాస్ని అలాగే మనతో షేర్ చేసుకున్నారు. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియాని చెప్తున్నారు. ఇవన్నీ కనుక నిజంగా జరిగితే మాత్రం ఖచ్చితంగా మన ఇండియాలో ర్యాగింగ్ లేని ఒక ఇండియాని మనం చూడొచ్చు. మరి తన ఐడియాస్ షేర్ చేయడానికి మరో స్టూడెంట్ ఉన్నారు, తనేం చెప్తున్నారు చూద్దాం. మీ పేరు? My name is Sai Bardwaj sir. I am from EC department. Like our senior said, it's not hard to remember the lifeline or helpline centers, that is 1800XXX. Or it's not something we should remember the websites which we can get through internet with just a click on phones. We should remember that we have some ethicals. Sumati Sathkal నేర్చుకున్నాం మనం, అవన్నీ నేర్చుకున్నాం. వాట్ హ్యాపెన్ టు దిస్? అవి ఉపయోగించినప్పుడు బాగుంటాయి. మనం గుర్తుంచుకునే ఈ నెంబర్ల బదులు అవి గుర్తుంచుకుంటే మేలన్న నా ఒపీనియన్. ఇంకోటి ఏంటంటే ఫ్రీడమ్ అన్నారు. ఫ్రీడమ్ అనేది ఇస్తారు, లైక్ సార్స్ కానీ పేరెంట్స్ కానీ ఇస్తారు. ఫ్రీడమ్ అనేది ఎందుకంటే మనం చేసిన తప్పులు సరిదిద్దుకోవడం చేయడానికి తప్ప కొత్త తప్పులు చేయడానికని కాదు అనేది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. తర్వాత ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనందరికీ తెలిసింది, పలానా రిషితేశ్వరి అనే అమ్మాయి చనిపోయింది, లేదంటే గూడూరులో ఒక అమ్మాయి చనిపోయింది, నెల్లూరు ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక అబ్బాయి చనిపోయాడు అని మీడియా వాళ్ళు చూపించడం కన్నా ఇలాంటి ఒక ప్రోగ్రామ్స్ చేసి ఇలా చేస్తే భవిష్యత్తు ఇలా ఉంటుంది, ఇలా చేస్తే అలా ఉంటుంది అంటూ ఒక మీడియా ఛానల్ కూడా ఇప్పుడు దాకా రాకపోవడం చాలా బాధాకరం. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అట్లీస్ట్ వన్ లోకల్ ఛానల్ దట్ ఈస్ Act 24/7 has came to our college and are trying to discuss something what is known for children. Though it's correct or wrong, that's secondary. తర్వాత ఏంటంటే అందరూ పేరెంట్స్ అంటున్నారు. నో, పేరెంట్స్ ఫ్రెండ్లీగా ఉండాలి, ఒప్పుకుంటాను. బట్ పేరెంట్స్ దే విల్ బీ with us only for 8 hours. That is majorly our part of sleeping. But we are being under the inspection of teachers for 16 to 10 hours, at least 10 hours. So the teacher's responsibility is greater than the parent's responsibility, because a parent may have maximum of 2 children in the present situation, but a teacher controlling 60 people in a class. So teacher's responsibility is more compared with పేరెంట్స్. అండ్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఈ స్కీమ్ రిలీజ్ చేసింది, పలానా వాళ్ళకి ఇది చేస్తే 5 నెలల శిక్ష, అది చేస్తే 6 సంవత్సరాల శిక్ష అనేది కాదు. సామాజిక బాధ్యత కన్నా వ్యక్తిగత బాధ్యత చాలా ఇంపార్టెంట్. ఈ వ్యక్తిగత బాధ్యత అంటే మనం నేర్చుకుంది ఏంది, అసలు చదువుకోవడానికి వచ్చామా, ర్యాగింగ్ చేయడానికి వచ్చామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు వచ్చిన ఫ్రీడమ్ అనేది తప్పుల్ని సరిదిద్దుకొని మనం కరెక్ట్ దోవలో పోవడానికి ఉపయోగించుకుంటున్నామా, తప్పులు చేయడానికి అవకాశంగా భావించి తప్పులు చేస్తున్నామా అనేది మన దృష్టిలో ఉంటుంది. మనందరికీ తెలుసు స్వాన్, హంస అనేది పాలు నీళ్ళ మిశ్రమంలోంచి పాలు మాత్రమే తీసుకుంటుంది. అలాగే మనం కూడా మంచి చెడ్డు అనే కలిసిన ఈ సమాజంలో నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, నథింగ్ ఈజ్ ఐడియల్. సో మంచి చెడ్డ మిశ్రమమైన ఈ సమాజంలో మనం మంచిని మాత్రమే తీసుకోవాలి తప్ప ఇలా చెడుని తీసుకొని చెడైపోయింది అనుకుంటే నథింగ్. దట్స్ వాట్ ఐ సెడ్. మనం ఇది జరిగితే ఈ శిక్ష, అది జరిగితే ఈ శిక్ష, ఈ టోల్ ఫ్రీ నెంబర్ అది, దాని వెబ్సైట్ ఇది, అలా గుర్తుంచుకోండి. దట్స్ నన్ ఆఫ్ our business, right? We have all social media, we can get numbers easily by just a click on Google. It's not, the mental intake should be perfect. అంటే మనం నేర్చుకున్న సుమతి శతకాలు ఎందుకు సార్ నేర్చుకుంది, 12 సంవత్సరాలు కష్టపడి సుమతి శతకాలు నేర్చుకున్నాం, అన్నీ ఎక్కడ పోతున్నాయి? అవి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్లో ఉపయోగపడాలి, అవి రియల్ టైం ప్రాక్టీసెస్లో ఉపయోగించుకోవాలి. ట్రిగ్నోమెట్రీ ఎందుకు ఉపయోగపడుతుంది, దానికి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే అన్ని క్వశ్చన్లు వేసుకుంటూనే పోవాలి. కాబట్టి ఏంటంటే జరిగిన తర్వాత అలా జరిగింది అని మీడియాలో చూపించే బదులు జరగకుండా ఉండాలంటే ఇలా చేయాలి అని చూపిస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఎవరైనా హర్ట్ చేస్తుంటే, ఎవరైనా బాధ పెట్టుంటే ఐఎమ్ రియల్లీ సారీ, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, డోంట్ టేక్ ఇట్.